పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ఐదో జనరేషన్ యుద్ధ విమానం అంకా తయారీకి రక్షణ శాఖ ఆమోదం. ఈ ఏడాది 5,000 నియామకాలు. గుడ్ న్యూస్ చెప్పిన ఈ కామర్స్ దిగ్గజం. కశ్మీర్ సహా అన్ని వివాదాల పరిష్కారానికి భారత్తో చర్చలకు మేం సిద్ధం. పాక్ ప్రధాని. ముంబైని ముంచెత్తిన వాన. 107 ఏళ్లలో ఎప్పుడూ చూడని రికార్డు స్థాయి వర్షపాతం. చరిత్ర సృష్టించిన నేపాలీ షెర్పా. ఎవరెస్ట్ శిఖరాన్ని 31వసారి ఎక్కిన కామి రీటా. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న హరీష్ కుమార్ గుప్తాను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని DRDO ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేయనుంది. అంకాను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలవనుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనా తొలిసారి ఏరో ఇండియా 2025తో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థ లాంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుండే ఈ లోహ విహంగాన్ని మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ ఈ యుద్ధ విమానం డిజైన్ను రూపొందించింది. హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ల వార్, లాభాల క్షీణత, AI వినియోగం పెరగడం వెరసి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే వాల్మార్ట్కు చెందిన కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వేల సంఖ్యలో నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 5,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తాజాగా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లిప్కార్ట్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సీమా నాయర్ ఈ నియామక ప్రణాళికలను ప్రకటించారు. క్విక్ కామర్స్, ఫిన్టెక్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తరణపై దృష్టి సారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మినిట్స్ పేరిట క్విక్ కామర్స్ సేవలు అందిస్తున్న ఫ్లిప్కార్ట్ తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. UPI పేమెంట్స్ జరిపేందుకు super.money పేరుతో తీసుకొచ్చిన అప్లికేషన్పై దృష్టి సారించింది. ఈ విభాగాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నూతన నియామకాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
భారత్తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. 4 రోజులు విదేశీ పర్యటనలో భాగంగా షహబాజ్ షరీఫ్ సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారత్తో శాంతి చర్చలకు సిద్ధమేనని తెలిపారు. కశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం, జల వివాదం సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమే అని తెలిపారు. కశ్మీర్ సమస్య, ఉగ్రవాదం, జల వివాదం, వాణిజ్యం సహా అన్ని సమస్యలపై భారత్తో చర్చించేందుకు మేం రెడీ. ఆయా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం అని అన్నారు. అదే సమయంలో భారత్ యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటే తాము ధీటుగానే స్పందిస్తామంటూ హెచ్చరించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ను తమకు అప్పగిస్తేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్ పాక్ మధ్య చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమే ఉంటుంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఇరు దేశాల మధ్య జరిగే ఎలాంటి చర్చల్లోనైనా మూడో పక్షం ప్రమేయం ఉండదని కూడా భారత్ పేర్కొంది. 107 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాకులపైకి వర్షపు నీరు చేరడంతో లోకల్ ట్రైన్ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. 2 వారాల క్రితం ప్రారంభించిన ముంబై మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్ని వరద నీరు ముంచెత్తడంతో మెట్రో రైల్ సర్వీసులు నిలిచిపోయాయి. గడిచిన 25 ఏళ్లలో మొట్టమొదటిసారిగా రుతుపవనాలు ముందుగానే నగరంలోకి ప్రవేశించాయి. ముంబైతో పాటు పొరుగున ఉన్న థానే, రాయగఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆదివారం రాత్రంతా కురిసిన వర్షానికి కొత్తగా ప్రారంభించిన ఆచార్య ఆత్రే చౌక్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నీట మునిగింది. 3 ప్రధాన లైన్లు సెంట్రల్, వెస్ట్రన్, హార్బర్లో లోకల్ రైల్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై విమానాశ్రయంలో 250కి పైగా విమాన సర్వీసులకు అవరోధం ఏర్పడింది. నేపాలీ షెర్పా ప్రఖ్యాత పర్వతారోహకుడు కామిరీటా చరిత్ర సృష్టించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతను 31వ ఎక్కాడు. అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన రికార్డును నెలకొల్పాడు. గతంలో తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో కామిరీటా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్టును ఎక్కాడు. గత 2 ఏళ్ల నుంచి ట్రెక్కర్ కామిరీటా ప్రతి సీజన్లో 2 సార్లు మౌంట్ ఎవరెస్టును అధిరోహించాడు. ఈసారి భారతీయ సైన్యానికి చెందిన దళాన్ని కామిరీటా తీసుకుని వెళ్లాడు. 7 సమ్మిట్ ట్రెక్స్, 14 పీక్స్ ఎక్స్పెడిషన్ సీనియర్ గైడ్గా కామిరీటా చేస్తున్నాడు. నేపాల్లోని సోలుకుంబ్ పట్టణంలో థామే గ్రామంలో జన్మించాడు. పర్వతారోహణకు అతను జీవితాన్ని అంకితం చేశాడు. 1970 జనవరి 2వ తేదీన అతను పుట్టాడు. చిన్నతనం నుంచి పర్వతాలు ఎక్కాలన్న తపనతో పెరిగాడు. గత 2 దశాబ్దాల నుంచి కామిరీటా పర్వతాలను అధిరోహిస్తున్నాడు. తొలిసారి 1992లో కామిరీటా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు. ఓ బృందానికి అతను సపోర్ట్ సభ్యుడిగా వెళ్ళాడు. అప్పటి నుంచి ధైర్యంగా ఎవరెస్టును ఎక్కే ప్రయత్నం చేశాడు. 1994 నుంచి 2025 వరకు కామిరీటా మౌంట్ ఎవరెస్టును 31 సార్లు ఎక్కినట్టు చాంగ్ దావా తెలిపారు. K2తో పాటు లోసే పర్వతాలను ఒక్కసారి ఎక్కాడు. మనస్లో 3 సార్లు, చోయు 8 సార్లు అధిరోహించినట్లు తెలుస్తోంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.